ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుస విజయాలతో దుమ్మురేపేసిన ఆ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. భారీ స్కోర్ చేసిన బౌలర్ల విఫలం అవ్వడంతో ఓటమి రుచి చూసింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అదరగొట్టే భారీ టార్గెట్ ను మరో 4 బాల్స్ మిగిలి ఉండగానే ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బౌలర్లంతా సమష్టిగా రాణించడంతో భారీ స్కోర్ చేసింది. ప్రెప్ సిమ్రన్ సింగ్, మార్కరస్ స్టోయినిస్ హాఫ్ సెంచరీలు చేశారు. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్స్లో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో స్టోయినిస్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా బ్రేజెస్ షెర్పా వేసిన చివరి ఓవర్లో స్టోయినిస్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4, 4 సాధించాడు. మిగతా పంజాబ్ ఆటగాళ్లలో ప్రియాంష్ ఆర్య 29, కూపర్ కన్నోలి 30, శ్రేయస్ అయ్యర్ 30 మోస్తారు స్కోర్ చేశారు. రాయల్స్ బౌలర్స్ లో యష్ రాజ్ పుంజా 2, ఆర్చర్, బర్గర్ తలో వికెట్ తీశారు. అనంతరం చేసింగ్ ప్రారంభించిన రాజస్థాన్ ఎదురుదాడికి తిరిగింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ అటాకింగ్ గేమ్ తో అలరించాడు. క్రీజులో ఉన్నంతసేపు అలరించాడు. చివరకు 16 బంతుల్లో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 5 సిక్సర్లు, 3 4లు ఉన్నాయి. రియాన్ పరాగ్ ఓ మోస్తారు ఇన్నింగ్స్ ఆడాడు. ఇతని తర్వాత క్రీజులో కుదురుకున్న ఫెరియోరా, శుభం మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును విజయ తీరాలకు చేర్చారు. డోనోవన్ ఫెరియోరా 52 నాటౌట్, శుభం దూబే 31 నాటౌట్ ఊచుకోత కోసి రాయల్స్ ను విజయ తీరాలకు చేర్చారు. చాహల్ కెప్టెన్ రియాన్ పరాగ్ ను కూడా క్యాచ్ అవుట్ చేసి మ్యాచ్ ను ఉత్కంఠంగా మార్చాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ శుభం దూబేను ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపించి ఫలితం రాబట్టింది. శుభంతో కలిసి డోనావన్ ఫెరారియా అద్భుతమైన బ్యాటింగ్ తో రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని లాంఛనం చేశాడు. ఇద్దరు 5వ వికెట్ కు అజేయంగా 77 పరుగులు జోడించారు. పంజాబ్ బౌలర్స్ లో చాహల్ 3, హర్షదీప్ ఓ వికెట్ తీశారు. కాగా ప్రస్తుత ఎడిషన్ లో పంజాబ్ 8 మ్యాచ్లో 6 విజయాలు, 1 ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా రాజస్థాన్ 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో 3వ స్థానంలో ఉంది.